హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ డిగ్రీ ఓఏఎం డీసీ 2025-26 అడ్మిషన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ అగైన్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అలాగే రీవైజ్ డేట్స్ అనేవి కూడా మనకి ప్రెస్ నోట్ అనేది కూడా రిలీజ్ చేశారు. అయితే దాదాపుగా ఇప్పటి వరకు ఎంతమంది అప్లికేషన్ ఫిల్ చేశారు అండ్ ఎంతమంది ఫిల్ చేశారు అనేది కూడా కంప్లీట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అయితే 1,00,000 పైగానే క్యాండిడేట్స్ అయితే ఈసారి అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియోలో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. డిగ్రీ అడ్మిషన్కి సంబంధించిన A to Z ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఎప్పటికప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తాను. అయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో మీరు గమనించినట్టయితే ఇంకా క్యాండిడేట్స్ ఎవరైనా ఫీజ్ పేమెంట్ కానీ రిజిస్ట్రేషన్ కానీ చేయకపోతే ఇంకా మీకు అవకాశం ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి కూడా డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేశారు. అయితే ఒకసారి రీవైజ్ డేట్స్ అయితే ప్రెస్ నోట్ అయితే మీకు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ నుంచి మనకి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ యొక్క ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు, సెప్టెంబర్ 3వ తారీఖు వరకు మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో క్యాండిడేట్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకుంటే సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసుకోండి, లేదా ఈ వీడియో అనేది కూడా వాళ్ళకి షేర్ చేయండి. అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి 4th సెప్టెంబర్ లాస్ట్ డేటు. ఇంకా స్పెషల్ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ సెప్టెంబర్ 3వ తారీఖుతో 1 నుంచి 3వ తారీఖుతో ఎండ్ అయితే అవుతుంది. అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని చేంజ్ చేయడానికి సెప్టెంబర్ 5వ తారీఖున మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ అలాట్మెంట్ గతంలో చూసుకున్నట్టయితే 6వ తారీఖున అయితే ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే 8 సెప్టెంబర్ అయితే మనకి సీట్ అలాట్మెంట్ కాలేజ్ రిపోర్టింగ్ అని అయితే 8 సెప్టెంబర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ క్లాస్ వర్క్ అనేది 9 సెప్టెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. అయితే రిపోర్ట్ చేయడానికి టైం ఇస్తారు. డోంట్ వర్రీ ఫర్ దట్. ఒకే డేట్ ఇచ్చారని అయితే వర్రీ పడద్దు. జస్ట్ మనకి ఎస్టిమేటెడ్ డేట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అయితే మనకి సీట్ అలాట్మెంట్ మీరు గమనించినట్టే 8 సెప్టెంబర్ అయితే మనకి రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు చాలాసార్లు మనకి ఇది ఎక్స్టెండ్ చేశారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి ఎంతమంది అప్లై చేశారు అనేది కూడా పేపర్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు, డిగ్రీ అడ్మిషన్ల కౌన్సిలింగ్ గడువు రేపటి వరకు పంపు. అంటే మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయకపోతే ఇది ఇవాళ మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చింది. సో బుధవారం రేపటి వరకు మీరు కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే 5న ఆప్షన్ మార్పుకు అలాగే 8న సీటు కేటాయిస్తామని ప్రొవైడ్ చేశారు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, డిగ్రీ కోర్సులకి ఇప్పటి వరకు 161,227 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే దాదాపు 1,00,000 పైగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే దాదాపు డిగ్రీలో కూడా క్యాండిడేట్స్ అని అయితే జాయిన్ అవుతున్నారు. దీన్ని బట్టి మీరు చూసుకున్నట్టయితే అయితే వారిలో 158,566 మంది కౌన్సిలింగ్ ఫీజు చెల్లించారు. అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో ఫీజు పే చేసిన వాళ్ళు కూడా మనకు ప్రొవైడ్ చేశారు. 158 మంది సుమారు ఫీజు పేమెంట్ అయితే చేశారు. ఇంకా ఫీజు పేమెంట్ కానీ చేయకపోతే తొందరగా మీరు చేసుకోండి. ఇంకా 138,558 మంది దరఖాస్తు స్వీకరణ ఉన్నత విద్యామండలి మనకి టోటల్ కృష్ణమూర్తి అంటే కార్యదర్శి అంటే మనకి దరఖాస్తు ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంతమంది అప్లికేషన్స్ అయ్యాయనేది కూడా చెప్తున్నా. అంటే 138,558 మంది దరఖాస్తులు అనేది క్లియర్గా మనం ప్రొవైడ్ చేశారు. అంటే మనకి దీన్ని బట్టి చూసుకోవచ్చు, సుమారు ఈ సంవత్సరం అయితే చాలామంది డిగ్రీలో రిజిస్ట్రేషన్ చేశారు, ఫీజు పేమెంట్ చేశారు. అండ్ క్యాండిడేట్స్ అనేవి కూడా డిగ్రీలో కూడా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనేది కూడా చూపిస్తున్నారు. సో ఇంకా క్యాండిడేట్స్ ఎవరైనా చేయకపోతే తొందరగా మీ ఫ్రెండ్స్ అనేది కూడా వాళ్ళకి చెప్పండి అండ్ ఫీజు పేమెంట్ చేసుకోండి. ఆప్షన్స్ అయితే మీరు కంప్లీట్గా పెట్టేసుకోండి కాలేజెస్ పరంగా. అండ్ హెల్ప్ లైన్ సెంటర్ లిస్ట్ అని కూడా మీకు రిలీజ్ చేశారు. చాలామందికి డౌట్ ఉంది పర్టికులర్ ఇదని అంటున్నారు. మీరు హెల్ప్ లైన్ సెంటర్ కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్గా వాళ్ళు అప్రోచ్ చేయడం పర్లేదు, లేదా వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళని మీకు రెస్పాండ్ అవుతారు. సో వాళ్ళకి ఇచ్చిన టైంలో అయితే ఇది మనకి డిగ్రీకి సంబంధించిన ఆ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఏమైనా మనకు అప్డేట్ వస్తే వెంటనే మన ఛానల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.